హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము గంజీవామృతాన్ని ఎలా తయారు చేసుకుంటామో చూడండి. ఫ్రెండ్స్, ముందుగా అయితే ఒక 10 లీటర్ల ఆవు మూత్రంలో 2 కేజీల తాటి బెల్లం, 2 కేజీల శనగపిండి, పిడికెడు పుట్టమట్టిని అయితే బాగా వేసుకొని ఇట్లాగా సారమంతా దిగేంత వరకు కలుపుకోవాలండి. బకెట్లో అయితే మేము పెట్టుకొని చేస్తున్నాము, అంటే డెమో చూపిస్తున్నామండి. మా దగ్గరికి 2 పిల్లలు వచ్చారండి, కోచింగ్ తీసుకోవడానికి అయితే వచ్చారు. అందుకని వాళ్ళకి డెమో చూపిస్తున్నామండి. చూడండి, ఈ విధంగా అయితే బకెట్లో వేసి చేస్తున్నాము. ఇలాగ బాగా అన్నీ కలిసేంత వరకు కూడా ఇలాగ చేత్తోని పెట్టి కలుపుకోవాలండి. అన్నీ కలిసేంత వరకు బెల్లం కూడా బాగా కరిగిపోవాలన్నమాట. అప్పటి వరకు ఇట్లాగా చేసుకోవాలి. మొత్తం అన్నీ కలిసిందాక ఇట్లా చేసుకున్న తర్వాత ఈ 30 కేజీల ఆవు పేడని అయితే మేము తీసుకున్నామండి. తీసుకొని ఆ ఆవు పేడలోకి కలిపిన మిశ్రమాన్ని అంతటిని పోసి కలియబెట్టాలన్నమాట. అన్నీ కలిసేంత వరకు కూడా జగ్గుతోటి పైకి కిందకి కలుపుతూ పేడ నీటిని ఆ మూత్రాన్ని పేడలోకి వేస్తూ కలపాలండి. చూడండి, ఈ విధంగా జగ్గు సహాయంతో పోసుకోవాలన్నమాట. పోసుకున్న తర్వాత చేతులతో కిందకి పైకి బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఉండలు చేసుకొని ఇలాగ పేర్చుకుంటున్నామండి. చూడండి, మేము పోయినసారి కూడా చేసాం. మీరు వెనక భాగంలో చూసినట్లయితే ముందుసారి చేసింది కూడా అట్లాగే మేము పట్ట సహాయంతో అన్నీ పేర్చుకొని ఎండకైతే ఎండబెట్టుకుంటున్నాము. అంటే ఒక్కసారి మనకి ఎక్కువ పేడ రాదు కాబట్టి 2 రోజులు 3 రోజులకు ఒకసారి పేడను తీసి పెట్టుకొని ఘనజీవామృతాన్ని అయితే కలుపుతున్నాం అనమాట. ఈ ట్రిప్పులో మేము ఈ 30 కేజీల పేడతోటి ఈ విధంగా అయితే చేసుకున్నామండి. చూడండి, ఈ విధంగా ఉండలు అయితే చేసుకుంటున్నాం. చేయికి ఎంత ఉండ వస్తుందో అంతవరకు ఉండని రౌండ్గా వచ్చేటట్టుగా చేసుకొని ఈ విధంగా అయితే పేర్చుకుంటున్నాము. వీటిని దాదాపు 15 రోజుల పాటు ఎండబెడతామండి. ఏమాత్రం కూడా చెమ్మ లేకుండా ఆరిపోయేటట్టుగా మేము ఎండబెట్టుకుంటాం అన్నమాట. ఎండబెట్టిన తర్వాత దాన్ని పొడిగా చేసి నింపుతామండి. ఈ విధంగా అయితే చేస్తాము. మేము ఇక్కడ ఒక పాక కూడా వేసుకున్నామండి. మేము తయారు చేసేవన్నీ కూడా దాంట్లో పెట్టుకోవడానికి అయితే మేము చేసుకున్నాము. అన్నిటిని లోపల పెట్టున్నామండి. మేమైతే చేయడం అయితే అయిపోయింది, కానీ ఈ ట్రిప్పులో మాకు ఒక 100 ఉండల వరకు వచ్చాయండి. 30 కేజీల దానికి 100 ఉండల వరకు వచ్చాయి. అంటే ఇప్పుడు తడిగా ఉన్నప్పుడు కొంచెం బరువు ఎక్కువగా ఉంటుంది, ఎండిన తర్వాత చాలా తక్కువగా ఉంటుంది కదా. అది ఎండిన తర్వాత గోతాలకు ఆ ముద్దలను అట్లాగే పేరు చేసుకున్న తర్వాత పొలానికి మనం డిఏపి సహాయం లాగా చేస్తామన్నమాట. డిఏపి ప్లేస్లో దీన్ని అయితే చల్లుతాము. కైలుకు సత్తువును కలిగిస్తుంది అన్నమాట. మంచి బలాన్ని తెస్తుంది. అందుకని దీన్ని ఇట్లాగా తయారు చేస్తాము. చూడండి, ఈ విధంగా ఘనజీవామృతాన్ని అయితే తయారు చేస్తాం. వీటిని పూర్తిగా ఎండబెట్టిన తర్వాత ఈ విధంగా అయితే వస్తాయండి. ఈ విధంగా వచ్చిన వాటిని పొడి చేసి మేము చల్లేటప్పుడు చల్లుతాము. వీటిని బస్తాకి నింపుతామండి. నింపిన తర్వాత పొడిగా చేసి పొలంలో చల్లుతాము. దున్నే ముందు చల్లుతామన్నమాట. బాగా ఎండబెట్టేసుకున్నామండి. అందుకే ఇట్లా చూడండి, పొడిగా అయిపోతున్నాయండి. ఇట్లాగా మేము బస్తాలు పేర్చుకుంటే చేస్తాం. ఇది పొలంలో ప్రధాన భాగంగా మేము ఉపయోగిస్తాం ప్రకృతి వ్యవసాయంలో.